నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. సరిహద్దులో ఉద్రిక్తతకు దారితీసే మరో సంచలన అంశం. భారత భూభాగంలోకి డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడానికి పాకిస్తాన్ సరికొత్త ఎత్తుగడను ప్రయోగించింది. చీకటి మాటున డ్రోన్ల ద్వారా భారీ మొత్తంలో నార్కోటిక్స్ ప్యాకెట్లను జారవిడిచింది. అయితే మన సరిహద్దు భద్రతా దళాల అప్రమత్తతతో ఆ భారీ కుట్ర భగ్నమైంది. 25 కోట్ల రూపాయలకు పైగా విలువైన డ్రగ్స్ కన్సైన్మెంట్ ను స్వాధీనం చేసుకున్నాయి. ఇది కేవలం డ్రగ్స్ స్మగ్లింగ్ కాదు, యువతను లక్ష్యంగా చేసుకున్న ఆర్థిక ఉగ్రవాదం. అవును, అది ఒక యుద్ధం. డ్రగ్స్ మాఫియాతో సరిహద్దు దాటుతున్న మాదక ద్రవ్యాల ముప్పుతో పాక్ ఉగ్ర కుట్రల పందాను మార్చి ఇప్పుడు డ్రోన్ల ద్వారా దేశంలోకి విషాన్ని ఎక్కించేందుకు ప్రయత్నించింది. జమ్మూ కాశ్మీర్లోని ఆర్ఎస్పురా సెక్టార్లో భారతీయ పాక్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి నిన్న అర్ధరాత్రి దట్టమైన చీకట్లో ఓ పాకిస్తానీ డ్రోన్ ఎగురుతున్నట్లు అలర్ట్ ట్రూప్స్ గుర్తించారు. డ్రోన్ సరిహద్దు దాటి మన భూభాగంలోకి వచ్చి 2 భారీ ప్యాకెట్లను జారవిడిచి క్షణాల్లో వెనక్కి మళ్లింది. వెంటనే స్పందించిన బీఎస్ఎఫ్ మరియు జేఎంకే పోలీసులు సంయుక్తంగా మెరుపు వేగంతో సర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. మంచు చీకటి ఏది వారిని ఆపలేకపోయింది. గంటల తరబడి సాగిన ఆ కీలక ఆపరేషన్ లో 2 డ్రగ్స్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్యాకెట్లలో మొత్తం 5.3 కిలోల హెరాయిన్ ను గుర్తించారు. అంతర్జాతీయ మార్కెట్ లో దీని విలువ 25 కోట్ల రూపాయలకు పైనే. ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ ను దేశంలోకి పంపి పాకిస్తాన్ యువతను లక్ష్యంగా చేసుకుంటోంది. ఈ దుశ్చర్యపై బీఎస్ఎఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సరిహద్దుకు ఆవల ఉన్న శత్రువుకు స్ట్రాంగ్ ప్రొటెస్ట్ నోట్ పంపనుంది. నిరంతరం దేశ భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్న ఈ నార్కోటిక్స్ నెట్వర్క్ ను పూర్తిగా ఛేదించేందుకు సెక్యూరిటీ ఫోర్సెస్ తమ గస్తీని మరింత పెంచాయి. సెక్యూరిటీ ఫోర్సెస్ ఆన్ డ్యూటీ 24/7.